జేబీ ఏబీ టీవీ అంబేద్కర్ భవన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది నూతలపాటి రాజు. గత సంవత్సరం అంతా మన ప్లాంటును SARW వాటర్ ప్లాంట్ వాటర్ సేవించి ఆదరించిన కస్టమర్లకు యానివర్స్ డే శుభాకాంక్షలు. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో పేదల గృహ నిర్మాణాలకు నిర్దేశించిన లేఅవుట్స్ లో అర్హులైన లబ్ధిదారులకు వీలైనంత తొందరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసన సభ్యులు శ్రీ దామచర్ల జనార్దన రావులతో కలిసి మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమావేశమై ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్న లక్ష్యంతో ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో అగ్రహారం, ఎర్రజర్ల వద్ద లేఅవుట్స్ ను వేయడం జరిగిందని, ఈ 2 లేఅవుట్స్ లో అర్హులైన లబ్ధిదారులకు వీలైనంత తొందరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఒంగోలు నగరంలో నిరుపయోగంగా, ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో PPP పద్ధతిలో నగర కార్పొరేషన్కు ఆదాయం వచ్చేలా షాప్స్, మాల్స్ నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకటేశ్వరరావు, ఒంగోలు తహసీల్దార్ శ్రీ మధుసూదన్ రావు, రిజిస్ట్రేషన్, సర్వే అధికారులు పాల్గొన్నారు. అదే సేమ్ మన అసైన్ ల్యాండ్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఫ్రాడ్యులెంట్గా నాది సొంత భూమి అని చెప్పేసి అసైన్ ల్యాండ్ కూడా పట్టా భూమి కింద వాడు చేసేసుకుంటాడు. సో అది ఫ్రాడ్యులెంట్ బేస్తో చేసుకున్నాడు కాబట్టి 26కి చేసి దాన్ని కలెక్టర్ గారు తహసీల్దార్ని ఆథరైజ్ చేస్తారు. దెన్ ఈ విల్ క్యాన్సిల్ ది డీడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దాని ప్రకారం మరి అదే దాన్ని ఇప్పుడు దీనికి కూడా బికాస్ అవుట్ సైడ్స్ ఆర్ నథింగ్ బట్ అవర్ ల్యాండ్స్ వీఆర్ అసైనింగ్ బెనిఫిషరీకి అసైన్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఈ ప్రాసెస్ ప్రకారం నేను తీసుకుంటాను అన్నాను. మరి నోటీస్ అనేది లేదు కదా, మరి ఎప్పుడు వస్తుంది? క్యాన్సిలేషన్ అయిన తర్వాత గ్రీవెన్స్ కాజా ఫ్యాక్షన్ ఎప్పుడు వస్తుంది? వాడికి వన్స్ నాకు క్యాన్సిల్ చేశారు కాబట్టి మీరు క్యాన్సిలేషన్ కరెక్ట్ కాదు అనేది ఆ క్యాన్సిలేషన్ ప్రొసీడింగ్ దాని మీద వాడు గ్రీవెన్స్ పెట్టుకోవాలి, అంతే కదా. నోటీస్ దాని మీద కాదు కదా. నోటీస్ క్యాన్సిలేషన్ చేసేస్తాము, క్యాన్సిలేషన్ చేసి ఇంతమంది మనం వెరిఫై చేస్తాము యాజ్ పర్ జియో ప్రకారం వెరిఫై చేస్తాము. వెరిఫై చేస్తే నువ్వు ఫ్రాడ్యులెంట్గా నువ్వు చేసుకున్నావు, నాట్ ఎలిజిబుల్ ఎందుకు ఎలిజిబుల్ లేదు అంటే దాంట్లో రాస్తాము. ప్రతి ఒక్కటి మీరు చేసిన పేపర్ కదా, అందులో ఇవన్నీ రాసిన తర్వాత ఈ ల్యాండ్ ఫ్రాడ్యులెంట్గా తీసుకున్నావు, యూ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు గెట్ ఇట్ అని చెప్పేసి అని అవన్నీ కూడా అడ్వాన్స్గా మనం క్యాన్సిల్ చేస్తాము. అన్ని క్యాన్సిలేషన్ నోటిఫికేషన్లు అన్ని అందరికి ఇచ్చేసేస్తాము, ఒకేసారి ఇచ్చేస్తాం క్యాన్సిలేషన్ నోటిఫికేషన్స్. ల్యాండ్ అప్లై చేయాలి అయిన ప్లాట్స్ ఇచ్చామని చెప్తున్నారు. సో కొంతమంది ఏమో ఇన్ఎలిజిబుల్ ఉన్నారని చెప్తున్నారు, కొంతమంది ఎలిజిబుల్ ఉన్నారని చెప్తున్నారు. ఈ వ్యూ ఆఫ్ దిస్ దీన్ని బట్టి మళ్ళీ ఒకసారి అందులో ప్లాట్స్ అన్నీ కూడా మనకి మధ్యలో కొంతమంది ఇట్లా వస్తున్నారు కాబట్టి ఒకసారి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం డాక్యుమెంట్ చేంజ్ చేసి ఒకే సీరియల్ నెంబరు ఇచ్చేస్తే ఏమవుతుంది? డాక్యుమెంట్ చేంజ్ కావాలి, డాక్యుమెంట్ చేంజ్ చేస్తే అదే అనేది